అంశాలు ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని కూడా వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. మనుషుల ప్రయాస అంతయు వారి నోటికే కదా అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, జీవము గల తండ్రి, మీ సన్నిధిలో మరొక పర్యాయం మేమందరము కూడా ఇలా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మీ నామమును స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు మీ సన్నిధిలో మేము ధ్యానించటానికి, వాక్యమును పరిశీలించటానికి, జీవమును పోసి మా ప్రాణాలు నిలబెడుతూ మా బ్రతుకులలో నీ సహాయం అందిస్తున్న తండ్రి, మిమ్మలను కొనియాడడానికి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ మహోన్నతమైన కృపా భద్రత కావలి మాపై ఉంచి, నాపై ఉంచి, మా అందరికి అనుగ్రహించి వాక్యమును వివరించుకొని మా జీవితాలు నాయనా సరిదిద్దుకొని లోపాలను సవరించుకొని వినయము కలిగి, విధేయత కలిగి, నమ్రత కలిగి, భయము కలిగి, భక్తి కలిగి మీ సన్నిధిలో కొనసాగు ధన్యతను, యోగ్యత, భాగ్యమునిచ్చి కృపావాక్యులతో నడిపించమని, భద్రపరచమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామములో మికిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహోన్నతమైనటువంటి దేవదేవునికి మనసారా హృదయపూర్వకంగా స్తుతులు తెలియపరుచుకుంటూ ఈ దినాన్ని కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి ప్రేమతో చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి అందరూ ఒకసారి చెప్పకూడదా? చాలా సంతోషం. దేవుని మహోన్నతమైనటువంటి కృపలో ప్రసంగి గ్రంథములో నుండి ప్రసంగాలు అని చెప్పి మనం టైటిల్ పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. జీవిత ప్రయాణంలో బాగుగా అనుభవించిన అనుభవశాలి ఎవరంటే ప్రసంగి. జీవితంలో వైరాగ్యం అంటే ఏంటో తెలుసు, రాజరకం అంటే ఏంటో తెలుసు, సంపన్న స్థితి అంటే ఏంటో తెలుసు. అలాగే అన్నీ ఉండి కూడా అనుభవించలేని పరిస్థితుల్లో, దరిద్రతను అనుభవించిన పరిస్థితులు కూడా తనకు తెలుసు. వైరాగ్యం తెలుసు. అన్నీ అనుభవించేవాడు కనుక తన నోట వచ్చిన మాట ఏంటంటే వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థము అనే పదాన్ని సమాజానికి చెప్పాలి అని పూనుకున్నాడు ప్రసంగి. అతడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 6వ అధ్యాయంలో మరొకసారి చదువుదాం. 7వ వచనం. మనుషుల ప్రయాసంతయు వారి నోటికే కదా అంటే మనకు తెలుసు కదా సామెత, కోటి విద్యలు కూటి కొరకే కదా. ఈ మనిషి భూమి మీద పడుతున్న ప్రయాస ఉంది చూడండి. ఈ ప్రయాస అంతా దేని కొరకు అంటే నోటి కొరకు, అంటే కూటి కొరకు, కడుపు నింపుకోవడం కొరకు, జానడు పొట్టను నింపుకోవడం కొరకు మనిషి ప్రయాసపడుతున్నాడు. మీరు చాలా జాగ్రత్త వినాలా. మళ్ళీ చదువుదాం. మనుషుల ప్రయాసంతయు వారి నోటికే కదా అయినను వారి మనస్సు సంతుష్టి నొందదట. వినాలి, ఏం పొందదండి? సంతుష్టి నొందదు. మనిషి ప్రయాసంతా కూడా దేని కొరకంటే నోటి కోసమే. అయినా మనసుకు సంతృష్టి లేదంట, మనసు సంతోషంగా లేదట, సంతృప్తిగా లేదట. ప్రయాసపడుతున్నాడు, సంపాదించుకుంటున్నాడు, నోటి కోసమే కదా అనుకుంటున్నాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నిజమే,
మనం ఎంత భోజనం చేస్తున్నా, రకరకాల వెరైటీలు తింటున్నా నోటికి ఏమి లేదండి, చెప్పాలి, ఏమి లేదు, సంతృప్తి కనిపించటం లేదు. సంతృప్తి అనేది లేకుండా పోయింది, సంతుష్టి లేదు. మనిషి ఎంత తిన్నా, ఏం చేసినా ఏదో ఒక వెరైటీ, ఏదో ఒక ప్రత్యేకత మనిషి కోరుకుంటున్నాడు. ఈ ప్రసంగి ఒక అద్భుతమైన సమాచారాన్ని మనకివ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మనిషి జీవితానికి సంతృప్తి కావాలి. ఆ సంతృప్తి చెందాలంటే కావలసినటువంటి ఆలోచన మనందరికీ నేర్పించటానికి మనసట ఎందుకు సంతృప్తి లేదో అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఇదే 6వ అధ్యాయము ప్రసంగి గ్రంథంలో ఇదే 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 9వ వచనం, మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా, మనస్సు అడియాశలు కలిగి ఏం కలిగి, అడియాశలు కలిగి ఏం కలిగిందట మనసుకి, మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా. ఏమండి, అడియాశ అంటే అర్థం ఏంటి? వట్టి ఆశ, వట్టి ఆశ, ఇంకా ఏదో తినాలా, ఇంకా ఏదో చెయ్యాలా, ఇంకా ఏదో 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 అంటే జీవితానికి సంతృప్తి అనేది లేకుండా మన జీవితంలో మనస్సుకు ప్రశాంతి ఎందుకు లేదంటే ఏదేదో ఆశిస్తాడట. మళ్ళీ చదువుదాం, చూడండి ఒకసారి, మళ్ళా చదువుదాం. మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని. చాలా మంది జీవితాలలో ఎందుకు సంతృప్తి లేదంటే ఎదుట ఉన్న దానిని అనుభవించడట, లేని దాని కొరకై ఆరాట పడతాడట, మనది కాని దాని కొరకై పరితపించిపోతాడట. దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ఇల్లు ఇచ్చాడు, నేను నాకంటే గొప్పగా ఉన్న వాళ్ళని చూసుకోవడం కంటే నాకంటే తక్కువగా ఉన్నవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు కదా, వాళ్ళకంటే నేను చాలా బెటరు అనుకోడట. ఉన్నదానిని అనుభవించడట, లేని దాని కొరకు ఆరాట పడతాడట, లేని దాని కొరకు పరితపించిపోతాడట. అలా పరితపించడంలో ఉన్నదాన్ని వదిలేస్తాడట. ఆ పరితపించే ప్రయత్నములో మనసుకు ఏమి లేదట అండి, సంతుష్టి లేదట, ప్రశాంతత లేదు. ఏదో చెయ్యాలా, ఏదో సాధించేయాలా, ఏదో పొందుకోవాలా, ఏదో పరితపించాలా, ఉన్నదాన్ని అనుభవించే పరిస్థితి లేదు. దైవ జనాంగమా, మీరు ఎలా వింటున్నారో నాకు తెలియదు కానీ నీ కుటుంబములో సుఖమును, సౌఖ్యము, సంతోషం ఎందుకు లేదో తెలుసా? నీకున్న దాన్ని బట్టి, ఉన్న భర్తను బట్టి, ఉన్న భార్యను బట్టి, ఉన్న స్థితిని బట్టి దేవుడు ఇదైనా ఇచ్చాడు సంతోషం అని చెప్పి సంతోషంతో అనుభవించే కుటుంబాలు లేవట. లేని దాని కొరకు ఆశపడుతూ, కాని దాని కొరకు పరితపిస్తూ, మనసుకు సంతోషము లేకుండా మనిషి చేసుకుంటున్నాడట. సంతోషం లేదట మనసుకి, ఏదో చెయ్యాలా, ఏదేదో సాధించాలా, అందుకే సంతృప్తి లేదట, హృదయానికి సంతృప్తి లేదంట. ఈరోజు ఒక ప్రత్యేకమైన కూర వండుకున్నాడు, సంతృప్తి లేదు. మళ్ళీ సాయంకాలానికి ఏముండాలా, ఏ పొద్దుడు కూర మా సాయంత్రం తినలేము. మళ్ళీ వెరైటీ, మరుసటి రోజు మళ్ళా వెరైటీ. ఎంత తింటున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఉన్న దానిలో సంతృప్తి లేదు. అందుకే ఎందుకు లేదునంటే మనస్సు అట అడియాశలతో ఉందట అండి. వినాలి మీరు, ఏముంది? వట్టి ఆశ, ఏదేదో ఇంకా ఏదో చేయాలా, ఇంకా ఏదో సంపాదించాలా, ఇంకా ఏదో కూడబెట్టాలా, ఇంకా ఏదో మనం ఇంకా ముందుకెళ్ళిపోవాలా. మనకు పాట ఉంది కదా, ధనము ధాన్యము కూడబెట్టి మేడమిద్దెలు, ధనము ధాన్యాన్ని కూడబెట్టి మేడమిద్దెలు కట్టిబెట్టి. అంటే నువ్వు ఎంత సంపాదించినా ఇవేవి నీ వెంట వచ్చేవి కావు కదా. మనసుకు సంతుష్టి ఉండాలట,
నీ అలా ఉండాలంటే నీ ఎదుట చదువుదాం చూడండి, మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. నీ ఎదుట ఉన్నదానిని ఏం చెయ్యి? అనుభవించు. లేని దాని కొరకు ఆరాట పడకు, కాని దాని కొరకు ప్రయత్నం చేయకు. నీకు ఎంతవరకు ఉందో అంతవరకే నీ మనసుకు సంతృప్తి కలిగి. భక్తుడు 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో, దేవా నాకు ఎక్కువ ఆహారం దయచేయకయ్యా, నాకు ఎక్కువ వద్దు. ఎంత సంతృప్తి అండి, ఎంత సంతృప్తి. నాకు ఎక్కువ వద్దయ్యా, ఎక్కువ ఉందనుకో నేను కడుపు నిండిన వాడనై. ఏమి నిండిన వాడనై? కడుపు నిండిన వాడినై ఒకవేళ యెహోవా ఎవడనంటానేమో. ఎంత భయమండి ఆయనకి. ఎక్కువ ఆహారం ఇచ్చావనుకో నాకు ఏమి నిండిపోద్ది? నాకు కడుపు నిండిన వాడనై. ఏమండి, నేను నిన్నేం చేస్తాను? విసర్జిస్తాను. నేను నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. లేక ఎక్కువ ఆహారం నాకు వద్దు. ఎక్కువ ఆహారం వలన నేను నిన్ను విసర్జించే ప్రమాదం ఉంది. ఎంత సంతృప్తి కలిగిన వాడో మీరు ఆలోచించాలండి. మనస్సును ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడో, మనస్సును ఎలా అదుపు చేసుకుంటున్నాడో. చాలామంది జీవితాలు ఎందుకు పతనమైపోతున్నా తెలుసా అండి? ఉన్నదానితో సంతృప్తి చెందే మనస్సులు లేవు. లేని దాని కొరకు ఆరాటపడతాం, లేని దాని కొరకు పరితపించిపోతాం, మనది కాని దాని కొరకు ఆశలు పెట్టుకుంటాం, మనకు సంబంధం లేని వాటి కొరకు అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. రెండో మాట అంటాడు, అయ్యా నాకు తక్కువ కూడా చేయొద్దయ్యా, నాకు ఎక్కువ వద్దు. చెప్పండి, తక్కువ వద్దు. ఒకవేళ తక్కువ ఇచ్చావనుకో, నా దేవుని నామమును దూషింతునేమో, నా దేవుని నామమును దూషింతునేమో. మళ్ళీ చదువు, నన్ను క్లియర్గా చదువు మాట. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నేను విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. లేక బీదనై దొంగిలి. ఏమండి, నా బీదతనాన్ని బట్టి నేను ఏం చేస్తాను? దొంగతనం చేసేస్తాను, దొంగగా మారిపోతానేమో. కడుపు మళ్ళీ అర్థమయ్యేలా మనసు పెట్టండి ప్లీజ్. కడుపు నిండా ఉందనుకోండి, నేను నిన్ను విసర్జిస్తానేమో. లేకుండా బేదోండి అయిపోయిననుకో, నేను దొంగగా మారిపోతానేమో. ఎంత భయమో చూడండి. ఎక్కువ ఉన్నా నాకు ప్రమాదమే, తక్కువ ఉన్నా ప్రమాదమే. ఇప్పుడు సంతృప్తి ఏంటో తెలుసా? అయ్యా నీవు నాకు తగినంత ఆహారం దయచేయి. మనసు పెట్టండి, ఎంత దయచేయి? నాకు తగినంత ఈయనైనా. ఎక్కువ ఒకవేళ ఉందనుకోండి, ఒకవేళ కడుపు నిండిపోయిందనుకోండి, నేను నిన్ను విసర్జిస్తానేమోనయ్యా. ఒకవేళ తక్కువ ఉందనుకోండి, నేను బేదోండి అయిపోయాను అనుకో, నాకున్న బేదతనాన్ని బట్టి దొంగోడుగా మారిపోతానేమో, దోచుకునేవాడుగా మారిపోతానేమో. నీ నామానికి అలాగైనా అవమానమే, ఇలాగైనా ప్రమాదమే. ఎక్కువ ఉన్న నాకు ప్రమాదమే, తక్కువ ఉన్న నాకు ప్రమాదమే. నువ్వేం చేస్తావు తెలుసా? అందరు నాతో చెప్పండి, నాకు తగినంత. ఎంత కావాలి? ఏం కావాలి చెప్పండి? నీకు ఏ పూటకు ఆ పూట ఏ లోటు లేకుండా సంతృప్తిగా కట్టుకోవడానికి ఏమండి బట్టలుండి, తినడానికి తిండి, ఉండడానికి నివాసం ఉండి, నీకున్న స్థితికి తగినట్లుగా దేవుడు ఉంచితే అంతకు మించి నీకేం కావాలి చెప్పండి? ఇవాళ సమాజంలో ఎందుకు భయంకరమైన పరిస్థితులు వచ్చాయి తెలుసా అండి? మనస్సుకు ఆశలు పెరిగాయి కాబట్టి. ఆశలు పెరిగాయి, మనస్సు కంట్రోల్లో లేదు. కాని దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాడు, తనది కాని దాని మీద మనసు పెట్టుకున్నాడు, తనకు కాని దాని మీద తన జ్ఞానమంతా ఉపయోగిస్తున్నాడు, ఉన్నదాన్ని విడిచిపెట్టాడు. ఒకరోజట ఒక రాజుగారు తన దగ్గర నమ్మకంగా పనిచేసేవాడిని పిలిచి, బాబు నేను ఒక 5 రోజులు ఊరు వెళ్తున్నాను రా,
ఇదిగో ఈ 5 రోజులు ఈ రాజ్యానికి నువ్వే రాజువి, ఈ 5 రోజులు సమస్తానికి నువ్వే వారసుడివి, నీదే ఆధిపత్యం, నీదే అన్నీ. ఇదిగో నీకు ఎక్కడ ఏమున్నాయో అన్ని చోట్లకు వెళ్ళు, అంతా నీదే. ఇదిగో కానీ ఇదిగో నేనున్నాను కదా, నా అంతఃపురంలోకి నువ్వు వెళ్ళొద్దు. ఒకవేళ వెళితే వెళ్ళావు కానీ నా మంచం దగ్గరికి వెళ్ళకు. ఒకవేళ నా మంచం దగ్గర కూడా వెళితే వెళ్ళావు కానీ నా మంచం కింద ఒక పెట్టి కనిపిస్తుంది, ఆ పెట్టి జోలికి వెళ్ళకు. వెళితే వెళ్ళావు కానీ దాన్ని మూత పైకి తీయకు అన్నాడంట. వీడికి అన్నీ ఇచ్చేసాడు, రాజుగారు ఇచ్చేసాడు, ఈ రాజుగారు వెళ్ళిపోయాడు. వీడు మంచం మీద పడుకున్నాడు, రాజరకం వచ్చింది, అన్నీ వచ్చింది. కానీ ఈయన అంత ఆలోచన ఏంటంటే, రాజుగారు ఇంత ప్రేమించాడే, నేనే రాజుని అన్నాడే, నేనే సమస్తం అన్నాడే, నాదే అని చెప్పాడే, ఇంత చెప్పినటువంటి రాజుగారు మంచం దాకెళ్తే వెళ్ళావు కానీ మంచం కింద పెట్టి ఉంది, పెట్టి చూసావు కానీ దాని మోతీకు అన్నాడే. ఆ మోతీయద్దు అన్నాడు. ఆ పెట్లో ఏముందో, ఆ మోతీస్తే ఏముందో అని వీడికి రాజ్యంలో ఉన్నాడు కానీ ఉన్నాయన్నీ ఉన్నాయి కానీ ఆడికి ఏమి లేదు, మనసుకు ప్రశాంతత లేదు, మనసుకు ప్రశాంతత లేదు, ఏమీ తినడం లేదు. అందరూ వస్తున్నారు, మహారాజు, మరి రాజు స్థానం కదా, పనోడు ఇప్పుడు ఏమయ్యాడు, రాజు అయ్యాడు. అడుగుతున్నారు వచ్చి, రాజా నీకేం కావాలి? ఏమొద్దురా, మనసు బాగాలేదురా. మొదటి రోజు, రెండో రోజు మనసు బాగాలేదురా, మూడో రోజు మనసు బాగాలేదురా, రాజరకంగా ఉంది కానీ మనసు బాగాలేదురా. ఇక 4వ రోజు ఆపుకోలేక పన్నెండు ఇంకోటి పిలిచానడట. ఒరే అబ్బాయి అన్నీ బాగానే చేశాడు కానీ రాజుగారి మూత ఎందుకు తీయొద్దు అన్నాడురా. వీడికి ఎంతసేపు దేని మీద ఉంది? ఆ మూత మీదే. ఎందుకు మిగతా లేవా? మళ్ళీ మనసులో అనుకున్నాడంట, నేను డబ్బు ఏమైనా తీసుకుంటానా, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు ఇవేనా నాకు కావాలా, నగలు నాకు ఏమైనా కావాలా, అన్నీ ఇచ్చేసి వెళ్ళాడు కదా, ఆ మూత తీయొద్దు అంటాడేంటి? ఇప్పుడు అది కూడా చూసిపోరంటే బాగుడిపోను కదా. అంటే లేని దాని మీద మనసు పెట్టుకున్నాడు కానీ ఉన్నదాని మీద వాడికి ఆశ లేదు. అయ్యో ఇంత రాజరికం నాకు ఇచ్చాడు, నేను రాజుని, ఇప్పుడు రాజుగారిలా పోని తినేద్దాం, రాజుగారిలా పడుకుందాం, ఈ కాసేపు రాజుగా బ్రతుకుదాం, రాజులాగా ఉందాం అనుకోలేదట. వాడికి సంతృప్తి లేదు. తెలుసు అనుకుంటాను, మీకు చాలాసార్లు చెప్పిన గుర్తుంది. చివరికి ఆపుకోలేక తెల్లారితే ఆయన వచ్చేస్తాడు. వచ్చే సమయానికి ఇంకా బాబోయ్ నా మనసాగు తెలియదని నెమ్మదిగా వెళ్ళాడు, పెట్టి దగ్గరికి వెళ్ళాడు, పెట్టి తీశాడు, మూతలా పైకెత్తాడు, లోపల టింగు తిరుగుతూ ఉంది. ఏంటది? ఎలక. ఇప్పుడు మూత ఎత్తగానే ఏం పోయింది? ఎలకపోయింది. విశేషం చెప్పన, ఈ 4 దినాలు అందులో ఏముందో అని మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఈ రాత్రి అసలు నిద్రే లేదు. ఎందుకు? ఆ రాజుగారి ఎలక, పోనీ ఏదో ఎలకను పట్టుకొచ్చి అందులో పెడదామంటే దాన్ని వెరైటీగా తయారు చేసి పెట్టాడు అందులో రాజుగారి ఎలక. అందుచేత వాడికి ఏమీ లేదు, మనశ్శాంతి లేదు. దైవ జనాంగమా, నీకు దేవుడు ఏది ఇచ్చాడో అందుకు దేవుడు స్తుతించు. గృహం ఇచ్చాడా? నా ఇల్లు ఆళలా లేదు, ఏళలా లేదు, ఇలా లేదు అని ఆలోచించకు. అది నీకు సంబంధించింది కాదు. నీకు ఏది ఇచ్చాడో ఆ స్థితిలో, దేవా ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకంటే నేను ధన్యుడి కదా, నాకు ఈ స్థితి ఇచ్చావు, నాకు ఈ స్థితి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని దేవుని స్తుతించేవారు కావాలి. ఇది కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఈ అవకాశం కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఇది కూడా తినని వారు, ఇది కూడా పంచుకొని వారు, ఇది కూడా ఎరుగని వారు ఉన్నారు కదా. ఉన్నదాని విషయంలో నీ మనసును పాడు చేసుకుంటున్నావు. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, చాలా ప్రాముఖ్యమైన మాట. ఏంటో తెలుసా? మనకు బైబిల్లో ఒక రాజు కనిపిస్తాడు. ఇతని పేరు ఆహాబు. ఇతడు రాజు. ఇతని ఊరు షోమ్రోను పట్టణానికి రాజు. షోమ్రోను పట్టణం అంటే ఏంటండి? షోమ్రోను పట్టణం అంటే సమరయ పట్టణం. షోమ్రోను పట్టణాన్ని సమరయ పట్టణం అని పిలుస్తారు. ఈ షోమ్రోను పట్టణానికి రాజుగా ఉన్నవాడికి ఆ దగ్గర తన సొంత ఊరు ఒక ఊరుంది. ఆ ఊరి పేరు యజ్రాయేలు. ఈ యజ్రాయేలు ప్రాంతంలో ఈ షోమ్రోను పట్టణానికి యజ్రాయేలుకి 40 కిలోమీటర్లు. ఆ ప్రాంతంలో ఇతనికి పొలాలు ఉన్నాయి,
తోటలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ఆహాబట ఈ పొలాలు కలిగిన వాడు, తోటలు కలిగిన వాడు, ఆస్తులు కలిగిన వాడు అక్కడికి వెళ్ళి, ఆ సమీపాన్ని వెళ్ళి, ఆ తోటలో తన తోటలను ఆనుకొని ఒకడి తోట ఉందట. వినండి వినండి, ఏముంది? ఒకడి తోట. అతని పేరు నాబోతు. చెప్పండి, ఏంటది? నాబోతు. ఈ నాబోతు యొక్క అతనికి ఒక ద్రాక్ష తోట ఉందట. వీడికి చాలా ఉన్నాయి కదా, వీడికి చాలా ఉన్నాయి కదా. ఆ నాబోతు ద్రాక్ష తోట చూశాడట. నన్ను ఆనుకొని ఉంది అని చెప్పి ఏమంటాడో చూడండి, చదవండి ఆ మాట ఒకసారి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో 7వ వచనం చదువుదాం. క్షమించాలి, 4వ వచనం చదువుదాం. నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై. ఆగండి, ఏం ముడుచుకున్నాడంట? ఏం జరిగింది? ఇలా మనసు పెట్టండి, ఏం జరిగింది? ఇల్లు అన్నాడంట, ఒరే బాబు నాబోతు, నీ ద్రాక్ష వినాలి, నీ ద్రాక్ష తోట చాలా బాగుంది. నీ ద్రాక్ష తోట నాకు ఎందుకంటే, మొదటి నుంచి చదువుతాను చూడండి. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరులో ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము. అమ్మా వినాలి, ఏ తోట కావాలి వీడికి? కూర తోట. వీడు కూర తోట కావాలంటే ఉన్న తోటలో ఏదైనా ఒక తోట తీసుకొని ఆ తోటను కూర తోటగా చేసుకోవచ్చు కదా. నాకు కూర తోట కావాలా, కాబట్టి నీ తోట కావాలా, నీ తోట నాకు కూర తోట, అందుకని నాకు ఇచ్చేయి అంటున్నాడు. నాకు ఇచ్చేయి, నా దాంట్లో కలిపేయి అంటున్నాడు. ఆడన్నాడట, అయ్యా ఇది నా పిత్రార్జితం. ఏమండి, మాట నోట్ చేయండి, ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పిత్రార్జితం చాలా ఆశీర్వాదకరం. పిత్రార్జితం అంటే చాలా ఆశీర్వాదకరం అట. నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు, కానీ పితరులు ఇచ్చిన ఆ ఆస్తి ఉందో చూడండి, పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఉందో చూడండి, అది చాలా ఆశీర్వాదం. ఇతను అంటాడు, అయ్యా ఇది నా పిత్రార్జితం, నేను ఇవ్వలేను అన్నాడట. అందుకని ఏం చేశాడట? 4వ వచనం, మూతి ముడుచుకొనిన వాడై. ఏమనుకోకండి, అందరూ మస పెట్టండి ప్లీజ్. ఏం ముడుచుకున్నాడంట? మూతి ముడుచుకున్న వాడై. మూతి ముడుచుకున్న వాడై, కళ్ళు మూసుకున్న వాడే కాదు, మూతి ముడుచుకున్నాడంట. మొట్టమొదటి మాట, ఏం ముడుచుకున్నాడు? మూతి ముడుచుకున్నాడు. 2 కోపం వచ్చేసింది. 3 తన నగరుకు పోయి. ఏమండి, తన నగరుకు పోయి మంచం మీద పడుకొని ఎవరితోనూ మాట్లాడకయు. ఏమండి, ఎవరితో ఏమీ మాట్లాడకుండా భోజనం చేయకయు, భోజనం కూడా మానేసి ఉండెను. ఏమన్నా అర్థమైందా మీకు? ఏమైనా అర్థమైందా? ఏం ముడుచుకున్నాడు? మూతి ముడుచుకున్నాడు. ఇంకా దేంతో నింపబడ్డాడు? కోపంతో నింపబడ్డాడు. తర్వాత ఏం మానేశాడు? భోజనం మానేశాడు. ఏం ఎక్కేశాడు? మంచం ఎక్కేశాడు. ఎవరితోనూ మాట్లాడడం మానేశాడు. ఎందుకని? అన్నీ ఉన్నాయిగా. ఎవడి తోట గురించో వీడికి ఎందుకు ఆశ? మనసు అడియాశతో ఉంది. ముగిస్తున్నాను. ఏ ఆశ? ఉన్నదాంతో సంతృప్తి. అడగడం తప్పులేదు, ఈడు అడగడం తప్పులేదు, ఆడు ఎవరని చెప్పడం కూడా తప్పులేదు. ఎవరన్నప్పుడు ఆపేచ్చుగా అదే కావాలి, నాకు అదే కావాలి అని చెప్పి ఆ లేని దాని కొరకు, తనది కాని దాని కొరకు ఆశ పెట్టుకొని ముఖం మార్చుకొని భోజనం విడిచిపెట్టేసి మంచం ఎక్కేసి ఎవరితో మాట్లాడకుండా పైగా మూతి ముడుచుకున్నాడంట. అప్పుడప్పుడు మనకి ఇలాంటి మూతి ముడుచుకున్న సందర్భాలు కనబడుతున్నాయా? వందనాలండి, చెప్పండి. లేని దాని కొరకు ఆశపడతావు, ఉన్నదాని విషయంలో సంతోషపడవు. ఇంకో మాట చెప్పనా, ఉంది కదా నీ ఎక్కువ తినేసామనుకో ప్రమాదం అయిపోద్ది కదండి. లేని దాని కొరకు ఆశపడకు.
ఉన్నదానిని ఎదుట ఉంచిన దాన్ని చూడు. ఈ మాట చూడండి, ఎందుకు అలా ఉన్నాడట అంటే 7వ వచనంలో, అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుటలేదా? లేచి భోజనము అందరు నాతో చెప్పండి, లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. అంటే మూతి ముడుచుకోవడం, కోపంగా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడం, మంచం ఎక్కేయడం, ఒంటరిగా ఉండడం, ఏమండి ఏమీ లేక మనసులో సంతోషము గట్టి చెప్పండి, ఏమి లేక అంటే వీడు లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకొని మూతి ముడిచేసుకొని కోపంతో ఉండి లోపల ఉన్నాడంటే అర్థం ఏంటో తెలిసా? వీడికి మనసు ప్రశాంతతగా లేదని. అప్పుడు అంటాడు, నువ్వు మనస్సు ప్రశాంతంగా చేసుకో, లే నువ్వు రాజు కదా అంటే ఏం మర్చిపోయాడు? నేను రాజుని అనే సంగతిని మర్చిపోయాడు. లేని దాని కొరకు నీ ఆశ కాదు, నీకు ఏది దేవుడు ఇచ్చాడో దానితో సంతృప్తి కలిగి ఉండడం. దానితో ఏముండాలి? గట్టి చెప్పండి, సంతృప్తి కలిగి ఉండడం. అందుకే అది ఎలా వస్తుందట? తెరవండి ఒకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ముగింపు మాటల్లోకి వస్తున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 55 మొదటి నుండి. తప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. చాలా జాగ్రత్తగానండి, రండి. రూకలు లేకపోయినా ఏమియో ఇయ్యకయే ద్రాక్షారసమును కొనుడి, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు అంటే నీకు సంతుష్టినివ్వని దాని కొరకు ఎందుకురా నువ్వు కంగారు పడతావు? ఎందుకు అలా చేస్తావు? నీకున్నదాన్ని వదిలేసుకొని లేని దాని కొరకు ఎందుకు ఇబ్బంది పడతావు? కింద మాట అంటాడు చూడండి, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచెదరు? అందరు నాతో చెప్పండి, నా మాట, ఇంకా సౌండ్ పెంచి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము ఏంటది? మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. వినాలి, నీ ప్రాణాన్ని ఎలాగొనట? సారవంతమైన దాని యందు ఏం చెయ్యి? సుఖపడని. నీది కాని దాని కొరకు నువ్వు కంగారు పడకో, నీ కష్టార్జితాన్ని పాడు చేసుకోకు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దానితో సంతృప్తి కలిగి ఉండు. ఏముండాలట? సంతృప్తి. మనస్సును ప్రశాంతంగా చేసుకోవడం. పోన్లే బాబు, ఇది కూడా లేనోళ్ళు చాలామంది ఉన్నారు కదండి. ఇది కూడా లేనోళ్ళు. మా చిన్నప్పుడు పచ్చి పులుసు అనేవారు, తెలుసా మీకు? తెలుసా అండి? మీరు తిన్నవాళ్ళు ఉన్నారా? మేము తిన్నాం. ఎందుకు? అదే ఆహారం. కూరలు ఏమీ లేకపోతే నీళ్ళనే ఏదో రకరకాలుగా వెరైటీ కలిపేసేవారండి. ఎర్రగాయలు, ఉల్లిపాయలు అవి కోసేసి అదే వెరైటీ. మొన్న నేను శ్రీలంక వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు ఉల్లిపాయ పచ్చడి చేస్తాను అంకుల్ తింటారా అన్నాడు. తింటాను చేయన్నాను. ఆడు 4 ఉల్లిపాయలు టకటకట కూడా వేసాడు, ఏయో కలిపేశాడు, పచ్చడిని వేసేసాడు, అదో వెరైటీ. అప్పటికప్పుడే ఇలా చెత్త కూడా వేసాడు, లోపల వేసాడు. నేనేమో అక్కడ పెట్టి తినలేకపోతున్నాను. వీడేదో వెరైటీ చేశాడు. ప్రభా నాయన నీకు స్తోత్రం తండ్రి, ఏదైనా దొరికిందని అదే తినేశాను, కడుపార తినేశాను. ఉన్నదానితో సంతృప్తి చెందు. ఉన్నప్పుడు తిను, లేనప్పుడు లేని దాని కొరకు ఆశపడకు. ఉన్నదానితో అడ్జస్ట్ అవు, సంతృప్తి కలిగి ఉండు, మనస్సును ప్రశాంతపరచుకో. లేని దాని కొరకు ఆశించడం కంటే ఉన్నదానితో సంతృప్తి కలిగి ఉండడం ఎంతో మేలు. ఉన్నదానితో సంతృప్తిగా ఉండు. అట్టి మనసును దేవుడు మనకిచ్చుగాక. లేని దాని కొరకు వద్దు, ఉన్నదాని కొరకు ప్రార్థన చేయి, ఉన్నదాని కొరకు సంతోషంగా ఉంచు. తల వచ్చు, కండ్లు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం, చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. లేని దాని కొరకు మేము ఆశలు కలిగి బ్రతకడం కంటే
ఉన్నదానిలోనే మేము సంతృప్తి కలిగి ఉండి మా మనసులను నిమ్మళపరుచుకొని శాంతింపచేసుకొని మీరు మాకిచ్చిన స్థితిని బట్టి, మీరు మాకిచ్చిన పరిస్థితిని బట్టి, మీరు మాకిచ్చిన ఆహారాన్ని బట్టి, మీరు మాకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మీరు మాకిచ్చిన సమస్తాన్ని బట్టి మీ ఎదుట సంతృప్తి కలిగి నేర్చుకునే కృపను మీరు మాకు ప్రసాదించండి. మా జీవితాలలో గొప్ప కార్యాలు చేసే దేవుడవు నాయన. మేము అడగక మునిపే మా అక్కర్లు తీర్చే దేవుడవు, సహాయం చేసే దేవుడవు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సాన్నిధ్యములోనికి ఆసక్తి కలిగి నీ వాక్యమును ప్రేమించి నీ సన్నిధిలోకి వస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీ నామమును స్తుతిస్తున్నాము నాయన. మా కుటుంబాలు మీరిచ్చినవి, ఈ జీవితము మీరిచ్చినవి నాయన. మేము కలిగి ఉన్న సమస్తము కూడా మీరు మాకు ఇచ్చినవే నాయన. వాటి యందు మేము సంతృప్తి కలిగి ఉండడానికి, మా మనస్సును అదుపు చేసుకోవడానికి, మనసులు పాడు చేసుకొని మనస్తత్వాలు చంపుకొని మనుగడ సాగించడంలో ఏమాత్రము కూడా ప్రయోజనం లేదనే సంగతిని మీరు మాకు బోధించారో, ఎదుట మాకు ఏదైతే ఇచ్చారో, ఎదుట మాకు ఏదైతే ఉందో దానిలో మేము సంతృప్తి కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఉన్నదానిని అనుభవించటానికి సహాయం చేయండి. లేని దాని కొరకు ఆరాటపడడం కంటే ఉన్నదానిలో సంతృప్తి కలిగి ఉండి మీలో కొనసాగే యోగ్యత, భాగ్యము, సహాయము, కృపను విస్తరింపచేసి తోడై ఉండుమని, మేలు దయచేయమని, సహాయం ఇమ్మని, ఇంత మంచి కార్యక్రమానికి క్రమము తప్పకుండా నీకు సమయం ఇచ్చి నిన్ను ప్రేమించి సమయానికే నీ సన్నిధానానికి వస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఇంకా చాలామంది రావాల్సిన బిడ్డలు ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో ప్రతి ఒక్కరూ రాగలిగే భాగ్యాన్ని కూడా ప్రసాదించమని, వచ్చుచున్న వారు ఎంతో చక్కగా ప్రార్థిస్తూ నీ సన్నిధిలో నామమును స్తుతిస్తూ సమయానుకూలముగా, సమయాన్ని బట్టి, సందర్భాలను బట్టి మీ సన్నిధిలో కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక కుటుంబాలకు మీరు తోడై ఉండమని, సమస్తమును మేలుకర్మగా మలుచుమని, నీ కృపా వాక్యములను తెరిచి భద్రపరిచి సహాయం చేయమని, నీ కృపా దీవెనతో నడిపించుకొనమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞప్తులు తీసుకువస్తూ అవసరాలు తీర్చండి. ఆదరణగా మీరే ఉండండి. మీరే తోడై ఉండి భద్రపరిచి ప్రతి విషయములో, ప్రతి పనిలో వారికి తోడును, కృపను విస్తరింప చేయవలసిందిగా మనవి చేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.